నమస్కారం సార్. శ్రీమాత్రే నమ. సార్ ఇప్పుడు శుక్రకేతులో కలయిక జరగబోతుందని చెప్పేసి విన్నాం. అంటే దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్ జరగబోతుంది? ప్రపంచానికి ఏ ఎఫెక్ట్ జరగబోతుంది? 25 ఆగస్టు నుంచి 18 సెప్టెంబర్ వరకు శుక్రకేతువులు కలిసి ఉంటారు. దాని మీద కుజుడు దృష్టి కూడా ఉంది. ఓకే. కుజుడు దృష్టి ఉన్నందుకు ఏంటంటే శుక్రుడు స్త్రీలకి, గృహాలకి, వాహనాలకి కారకుడు. అందుకని సర్వసాధారణంగా ఏంటంటే మన కలకత్తాలో ఒక సంఘటన జరిగింది. అవును. ఆ రకంగా స్త్రీలు ముఖ్యంగా ఒంటరి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలండి. పాయింట్ నెంబర్ 1. రెండవది వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఈ వాహన సంబంధంగా ఏదైనా ఇబ్బంది రావడం కానీ, అలాగే కొన్ని గొడవలు. అసలు కుజుడు ఇంకా మీకు మిథునంలో ఉన్నాడు, ఇప్పుడు శుక్రుడిని చూస్తున్నాడు, తర్వాత కర్కాటకంలోకి వస్తాడు. అంటే దాదాపుగా కుజుడు ఇంకొక 3 నెలల వరకు కూడా కొంచెం కుజుడు ఎప్పుడైతే అక్కడికి వచ్చి శనిని చూస్తాడో కొన్ని అల్లకల్లోలు కావచ్చు, గొడవలు కావచ్చు, మత విద్వేషాలు కావచ్చు, ఇటువంటివి కూడా ఇస్తాడు అక్కడ. కొంచెం ఏదైనా సరే కొంచెం అప్రమత్తంగానే ఉండాలి అనేటువంటిది చూపిస్తుంది గ్రహస్థితి. కాబట్టి కొంచెం ఏదైనా కొంచెం ఎక్కువ రద్దీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, లేదా స్త్రీలు ఒంటరిగా వెళ్ళేటప్పుడు వాహనాలకు అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఏదైనా ఇబ్బంది పడతామా అనేటువంటిది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సూచిస్తుంది. ఓకే, అది కూడా మనకి ఈ శుక్రకేతువుల యొక్క కలయిక సెప్టెంబర్ 18 వరకు ఉంటే, దాని తర్వాత కుజుడు ఆ కలయికను చూసి అయిపోయిన తర్వాత మళ్ళీ నీచ కూడా పొందుతున్నాడు. కాబట్టి 18 వరకు శుక్రకేతువుల కాంబినేషను, దాని తర్వాత కుజుడు యొక్క దృష్టితో పాటు నీచంలోకి వెళ్తున్న కుజుడు కాంబినేషన్. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ 12 లగ్నాలు, మనం రాశి కంటే లగ్నం చూసుకుంటాం ఎక్కువగా. మేష లగ్నం వారు ఉన్నారనుకోండి, వాళ్ళకి సహజంగానే పూర్వజన్మ కర్మ అనేటువంటిది అప్పులు ఇవ్వడం తీసుకోవడం మీద ఉంటుంది. వాళ్ళు దానికే ఎక్కువ కనెక్ట్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా శుక్రుడు కేతు 6వ స్థానంలో ఉన్నందుకు స్త్రీలకు ఎవరికైనా డబ్బులు ఇవ్వడం, స్త్రీ మూలంగా డబ్బులు తీసుకోవడం కానీ ఇవ్వడంగా, అప్పు రూపంలో ఇవ్వడం కానీ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ నిర్ణయాలు, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడము, పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, కొత్తగా ఎవరైనా పరిచయం అయి అది ప్రేమ వ్యవహారాల వైపు వెళ్ళేటువంటి అంశాల్లోని సినిమా ఫీల్డ్ వారు కాస్త జాగ్రత్తగా ఉన్నారు వృషభం వారు. ఇక మిథునం వారు కనుక చూసుకున్నట్లయితే ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ, వాహనం కానీ, గృహం కానీ, ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటి చూపిస్తుంది. కర్కాటకం వారు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి అంశాలు, అలాగే వీళ్ళు కూడా కొంచెం గృహము, వాహనం ఏదైనా అమ్మడం, కొనుగోలు చేసేటువంటి అంశాలు, దస్తావేజులు రాసుకునేటువంటి విషయాల్లో, సిబ్లింగ్స్ విషయంలోని, తోబుట్టువుల విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. గాసిప్స్ని నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సింహం వారు ఏదైనా ఉద్యోగం వస్తుందని ఎవరికైనా మనీ ఇవ్వడం, కొంతమంది చూడండి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అని ఎవరికో డబ్బులు ఇస్తారు మధ్యలో వారికి, ఇటువంటి విషయాల్లోని, అదేవిధంగా తోబుట్టువుల మూలంగా ఎవరికైనా మనీ మ్యాటర్స్లో మా తమ్ముడు అన్న చెప్పాడు కదా అని చెప్పి తీసుకెళ్ళి ఎవరికో డబ్బులు ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. ఇటువంటి విషయాల్లో కొంచెం క్షుణ్ణంగా పరిశీలన చేసి, ఈ మనీ అనేటువంటిది ఉద్యోగపరంగా కానీ, ఏదైనా మధ్యవర్తిత్వంగా ఉండడం కానీ అనవసరంగా ఇరుక్కోవడం జరుగుతుంది. ఇక కన్యా లగ్నం వారు ఏంటంటే, లగ్నంలోనే కేతువు, శుక్రుడు సంబంధం ఉంది కాబట్టి కొంత వైరాగ్య ధోరణి, నాకేది ఇంట్రెస్ట్ లేదని, లేనట్లయితే వివాహం వద్దని, ఇట్లాంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అలాగే తండ్రి గారి ధనాన్ని కుటుంబ సభ్యులు పంచుకునేటువంటి అంశంలో కూడా గొడవ వస్తుంది కన్యాలగ్నం వారికి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఎక్కువ మెడిటేషన్ చేస్తే మంచిది వీరు. ఇక తులావారు కనుక చూసుకున్నట్లయితే తండ్రి గారి ఆస్తి విషయంలోని, రీసెర్చెస్ విషయంలోని, ల్యాబ్స్లో ఏదైనా రీసెర్చెస్ చేయడము, ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ ఉందంటే డయాగ్నోటిక్ చేయడానికి వెళ్తే రాంగ్ రిపోర్ట్ రావడం, ఇట్లాంటివి కనిపిస్తుంది. ఇక వృశ్చికం వారికి ఏంటంటే రవి ఓన్ హౌస్లో ఉన్నాడు, కాకపోతే శుక్రకేతువులు ఎప్పుడైతే 11వ స్థానంలో కలిసి ఉన్నారో వివాహము, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో వ్యాపార లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశపడి ఎవరో ఏదో చెప్పారని తీసుకెళ్ళి మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే రవి ఓన్ హౌస్లో ఉన్నందుకు కాస్త గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, అదొకటి బాగుంది. ధనుర్లగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో, కెరీర్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో పాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మకరం వారు కనుక చూసుకున్నట్లయితే సంతానానికి సంబంధించిన, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన, క్రియేటివ్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు, మరియు పెద్ద మొత్తంలో ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారు, కుంభ లగ్నం ముఖ్యంగా, లగ్నం తర్వాత రాశి చూసుకుంటే లగ్నం తెలియని వారు
తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో విభజనలు ఏర్పడడం, వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త పడాలి. రీసెర్చర్స్ వర్క్స్ చేసేటువంటి వారు చదువులో ఆ రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని ల్యాబ్స్లో అది కొన్ని కెమికల్స్ మీద వర్క్ చేస్తుంటారు. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనం వారైతే ఖచ్చితంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో, అంటే పెళ్లి విషయంలో, పెళ్లి నిర్ణయం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు. ఇక వీరందరూ కూడా చేయవలసిన రెమెడీ ఏమిటి అంటే, నవగ్రహాల్లో కుజుడు, శుక్రుడు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి క్యారెట్లు, గ్రాసము, తీపి చపాతీలు తినిపించడము చేస్తున్నట్లయితే వీళ్ళకి ఏదైతే ఇబ్బంది రావాలో ఇబ్బంది అనేది రాదు. శుక్రకేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి ఇందాక నేను చెప్పినట్టుగా క్యారెట్స్ అవి తినిపించండి. బిల్వపత్రము మరియు తేనె, బిల్వపత్రము, తేనె, భస్మముతో కూడినటువంటి నీటితో అభిషేకం చేస్తే కూడా మంచిది. గణపతిని గరికతో ఆరాధించినట్లయితే ఇప్పటి వరకు మనం ఏదైతే నెగిటివ్గా జరుగుతుంది అనుకున్నామో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఇక్కడ కొంతమందికి రాశి నక్షత్రం ఇవేవి తెలియవు. అలాంటి వారు మాత్రం ప్రత్యేకంగా రాశి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదండి, నా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ఏం చేయాలి అనుకునేటువంటి వారికి ఒకటే సూచన, అప్పుల విషయంలోనే, స్త్రీలతో గొడవల విషయంలోనే, శత్రుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో ఉండేటువంటి స్త్రీమూర్తిని ఎక్కడికైనా పంపించాలన్నప్పుడు ఒంటరిగా పంపించేటువంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం మొత్తం ఈ అత్యాచారాలకు సంబంధించినవి కనుక తీసినట్లయితే, రీసెర్చ్ చేసినట్లయితే రోజు 17 నిమిషాలకు ఒకటి జరుగుతుంది రికార్డెడ్గా. నాన్ రికార్డెడ్ అయితే ప్రతి 4-5 నిమిషాలకు ఒకటి జరుగుతుంది అత్యాచారాలు. అందులో పర్టికులర్గా శుక్రుడు పాడై కేతువుతో ఉన్నప్పుడు కానీ, శుక్రుడు పాపగ్రహాలతో ఉన్నప్పుడు కానీ ఆ మంత్ రికార్డు కనుక తీస్తే ఉన్నదానికంటే 2-3 రెట్లు ఎక్కువ జరుగుతాయి మంత్. అందుకని ఈ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. చాలా థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.